31 నుంచి 75 వరకు స్క్వేర్స్ని ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దామండి. 31 స్క్వేర్ నుంచి 75 స్క్వేర్ వరకు. సో దీనికి మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఒక చిన్న రిజల్ట్ ఫాలో అవ్వాలి. సో మొదట ఏం చేయాలంటే 50కి నెంబర్కి డిఫరెన్స్ తీసుకొని స్క్వేర్ చేయాలి. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే నెంబర్లోంచి 25 మైనస్ చేయాలండి. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మీరు ఆ స్క్వేర్స్ రాసేయచ్చు. సో సపోజ్కి కొన్ని స్క్వేర్స్ రాద్దాం చూడండి. 31 స్క్వేర్ రాయాలనుకోండి. 50కి 31కి డిఫరెన్స్ చూడాలండి. 50కి 31కి డిఫరెన్స్ 19, దాని స్క్వేర్ 361, అది రాయండి. ఓకే, తర్వాత 31కి 25కి డిఫరెన్స్ తీసుకోండి, అది 6 రాయండి. రాసి ఇందులో 2 డిజిట్స్ రాయాలండి. 61, ఈ 3 ఏదైతే ఉందో దీనికి యాడ్ చేయాలంటే 961. అలాగే నెక్స్ట్ 37 స్క్వేర్ రాద్దామండి. 37కి 50కి డిఫరెన్స్ చూడండి, ఎంత వస్తుంది? 13 స్క్వేర్ అంటే ఎంత అండి? 169. అలాగే 37కి 25కి డిఫరెన్స్ చూడాలండి, ఇది 12. ఇందులో చివరి 2 డిజిట్స్ రాయాలి, 69. ఈ 1 దీనికి కలపాలంటే 1369 అని వస్తుంది. అలాగే నెక్స్ట్ అండి 43 స్క్వేర్. 43కి 50కి డిఫరెన్స్ అండి 7 స్క్వేర్ 49. అలాగే 43లోంచి మనం 25 మైనస్ చేసేయాలండి. సో 43లో 25 మైనస్ చేస్తే 18 వస్తుందండి. అంటే ఎంత అవుద్ది? 1849. అలాగే నెక్స్ట్ అండి 54 స్క్వేర్ కాయాలి. సో 54 స్క్వేర్ రాయాలనుకోండి. 54కి 50కి డిఫరెన్స్ 4 స్క్వేర్ అంటే 16. అలాగే 54లో మనం 25 మైనస్ చేసేయాలన్నమాట. అంటే 54లో మనం 25 మైనస్ చేసేసాం అనుకోండి, ఎంత అవుతుంది మనకి? సో 54లోంచి 25 మైనస్ చేస్తే 14 మైనస్ 5 9 కదా. ఇక్కడ 4 మైనస్ 2 అంటే మనకి 2 వస్తుందండి, 29. అంటే ఏమని రాయొచ్చు మనం? 2916 అని రాయొచ్చు, అంటే 54 స్క్వేర్. అలాగే నెక్స్ట్ 63 స్క్వేర్ రాయాలనుకోండి. 50కి 63కి డిఫరెన్స్ ఎంత మనకి? 13. సో 13 స్క్వేర్ అంటే ఎంత అండి? 169. సో ఇది రాయాలి. తర్వాత 63లోంచి 25 మైనస్ చేయాలండి. 63లో 25 మైనస్ చేసాం అనుకోండి, 13 మైనస్ 5 అంటే 8. ఇక్కడ మనకి 5 మైనస్ 2 అంటే 3. సో 38 రాస్తాం. సో ఇక్కడ ఏం రాయాలి? లాస్ట్ 2 డిజిట్స్ రాసేసి ఈ 1 దీనికి యాడ్ చేసేయాలండి. సో 3969. ఈ మెథడ్ని మీరు ఫాలో అయితే 31 to 75 స్క్వేర్స్ చాలా ఈజీగా చేయగలుగుతారు, కానీ ప్రాక్టీస్ అయితే కావాలి.